మరి ఎందుకు ఈ న్యూ ఇయర్ని ప్రపంచం అంతా ఇంత ప్రత్యేకంగా జరుపుకుంటుంది? చాలామంది చాలా రకాలుగా ఈ న్యూ ఇయర్ని జరుపుకుంటారు. కొంతమంది బీర్ సీసాలతో ఊరికి వెలుపులకు వెళ్ళిపోయి అక్కడ కేక్ కట్టుకెళ్ళిపోయి అక్కడ వెలిగించుకుని కేక్ కట్ చేసి 4 జోవులు వేసుకుని సెలబ్రేషన్ అని చెప్పి బీర్లు తాగుతా కేక్ కట్ చేసుకుంటే హ్యాపీగా కొంతమంది ఉంటారు. కొంతమంది డీజే బాక్స్ పెట్టుకుని మందుగుండు సామాను పేల్చుకుని కేకులు కట్ చేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అని అక్కడ గంతులేస్తూ ఉంటారు. ఇంకా ఆయా రకాలుగా చాలామందిని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా సెలబ్రేషన్ చేసుకున్నా వాళ్ళు సెలబ్రేషన్ అది దేవుని దగ్గరికి చేరదు. కానీ నిజమైన సెలబ్రేషన్ ఏంటనంటే ఆ దినం దానికి మూలకర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించడమే నిజమైనటువంటి సెలబ్రేషన్. లోకానికి ఈ విషయం తెలియదు. దేవుణ్ణి ఎరిగినటువంటి మనం కూడా విషయాన్ని తెలుసుకుని దాన్ని సరి అయిన రీతిలో మనం దాన్ని సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు నిజమైన సెలబ్రేషన్. అలా కాకపోతే అన్నిటికీ అది నువ్వు సెలబ్రేషన్గా నువ్వు ఫీల్ అయినది సెలబ్రేషన్ కానీ కాదు. ఎందుకు సెలబ్రేషన్ చేసుకోవాలంటే దాంట్లో ఫస్ట్ పాయింట్ కాలమాన లెక్కింపు ప్రారంభం. దేవునికి స్తోత్రం. చెప్పండి ఏంటది? గట్టి చెప్పాలి. కాలమాన లెక్కింపునకు ప్రారంభ దినమే న్యూ ఇయర్. క్రీస్తు శకం అమ్మా చెప్పండి. క్రీస్తు పూర్వం చెప్పాలేంటి? క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేటువంటి కాలమాన లెక్కించేటువంటి దినమే న్యూ ఇయర్. సోషల్ చరిత్రలో ఉంటుంది. ఏమని ఉంటుంది? క్రీస్తు శకం గట్టి చెప్పండి. క్రీస్తు శకం క్రీస్తు అవునా? చరిత్రలోనికి వెళ్ళి ఎవడైనా క్రీస్తు శకాన్ని గురించి మాట్లాడాలి, క్రీస్తు పూర్వాన్ని గురించే మాట్లాడాలి. వరల్డ్ వైడ్ ఒకవేళ ఒక పల్లె ప్రాంతానికి సంబంధించినోడు ఒక వ్యక్తిని గురించి మాట్లాడచ్చు, ఒక రాష్ట్రానికి సంబంధించినోడు ఒక వ్యక్తిని గురించి మాట్లాడచ్చు, ఒక దేశాన్ని గురించి మాట్లాడే ఒక వ్యక్తిని గురించి మాట్లాడచ్చు. కానీ యావత్ ప్రపంచమంతా మాట్లాడుకోవాలంటే క్రీస్తు శకం ఇది అక్షర సత్యం, హిస్టారికల్, చరిత్రాత్మకమైనది. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేటువంటి కాలమానాన్ని విడదీసినటువంటి రోజు, లెక్కించినటువంటి రోజు న్యూ ఇయర్. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేఖన భాగాలను ఒకసారి చూద్దాం. మనం లేఖన భాగాన్ని లేవియాకాండం 12వ అధ్యాయము 3వ వచనం. లేవియాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. 8వ దినమున ఎవరికి సున్నతి చేయించాలంట? బిడ్డకు. చెప్పండి ఏం చేయాలి? 2వ వచనం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనియని యెడల ఆమె 7 దినములు పొరటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగానుండు దినములను లెక్కన బట్టి పొరటాలై ఉండవలెను. ఎన్ని దినాలు పొరటాలై ఉండాలి? ఆమె 7 రోజులు. చెప్పండి ఎన్ని రోజులు? గట్టి చెప్పండి. పుట్టినప్పటి నుంచి ఎన్ని రోజులు? మనోళ్ళు ఏం చేస్తారు? బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆమెకు స్నానం చేయించడానికి మంచి ముహూర్తాన్ని చూస్తూ ఉంటారు. ఈ రోజుని ఈ సమయంలో చేస్తే లేపి స్నానం చేస్తే బాగుంటుంది. కానీ ద బిబ్లికల్ ఎవిడెన్స్, వాక్యాధారం ఏంటనంటే మగబిడ్డ పుడితే ఎన్ని దినాలు కడగా ఉండాలంటే తల్లి? అమ్మ గట్టిగా చెప్పండి అమ్మా. 7 దినములు ఎలా ఉండాలి? కడగా ఉండాలట. 8వ దినమున శుద్ధి చేసి ఎక్కడ తీసుకురావాలి? తల్లిని బిడ్డను దేవాలయంలోనికి తీసుకుని వస్తే అప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి యాజకుడు ఆ 8వ నెలలో ఉన్నటువంటి 8వ దినం ఉన్నటువంటి పిల్లవాడికి సున్నతి చేస్తాడు. సున్నతి అనేది సంఘ సభ్యత్వంలోనికి ప్రవేశించటం.
చెప్పండి ఏంటది? గట్టి చెప్పండి. దేంట్లోనికి? సంఘ సభ్యత్వంలోనికి ప్రవేశించటం. అంటే సంఘములో అతని పేరు నమోదు చేయటం. ఇప్పుడు యేసు ప్రభు పుట్టినటువంటి ఈ పేరుని ఈ రోజుని లెక్క పెట్టడానికి యూదుల చరిత్రాత్మకమైన గ్రంథాల్లోనికి వెళ్ళి యేసు పేరుని ఎప్పుడు నమోదు చేశారో చూసి ఆ నమోదు చేసిన కాడి నుంచి వెనకకు లెక్క పెట్టుకుంటూ వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు ఆ మొదటి దినం ఏ రోజు వచ్చింది? డిసెంబర్ 25. అందుకనే డిసెంబర్ 25 క్రీస్తు జన్మదిన వేడుక. చాలామంది వికట ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ రోజున పుట్టాడని గ్యారంటీ ఏంటి? ఈ రోజు చరిత్ర క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అయింది కనుక ఆయన ఆ రోజునే పుట్టాడు. సో యేసు ప్రభువారు సున్నతి చేయబడినటువంటి దినం. ఇక్కడ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు సున్నతి చేయబడకపోతే రక్షణ కార్యములో ఆయన చిందించిన రక్షణ వల్ల పాప విమోచన కలగదు. ఆయన 100కి 100 పాళ్ళు మానవుడిగా గుర్తించబడకపోతే ఆయన మరణం పాప విమోచన కాలేదు. మానవుని యొక్క రక్షణ కొరకు తన రక్తాన్ని చిందించినటువంటి మొదటి దినమే. అంటే రక్షణ కార్యం ఎప్పుడు? ఆయన శిలువలో మరణించినప్పుడు కాదు, ఆయన సున్నతి చేయబడినప్పుడే సమస్త మానవాళికి రక్షణ దినంగా ప్రకటించబడినటువంటి దినం అది. 8వ దినం. అంత మాత్రమే కాదు, పుట్టిన అది ఆజ్ఞ. అది 8వ దినాన్ని అలా చేయాలనేది ఆజ్ఞ. నిర్గమకాండం 22:30 దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు ఇశ్రాయేల్ ప్రజలకి. దాంట్లో ఆజ్ఞ ఏంటనంటే చదవండి. 22:30 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలను, 8వ దినమున దానిని నాకు ఇయ్యవలను. చూడండి ఇక్కడ అన్నాడు. ఇదేంటిది అని అంటే పైన ఉంటుంది వాక్యంలో. ఆవులకు పుట్టినటువంటి గిత్త కావచ్చు, గొర్రెలకు పుట్టినటువంటి పోతు కావచ్చు, మేకలకు పుట్టింది కావచ్చు, నీ ఎద్దులను నీ గొర్రెలను వీటన్నిటిని కూడా. నీ ఇంట పుట్టినటువంటి పశువుల్లో పుట్టినటువంటి పశువు తొలిది అయితే, అది మగదైతే దాన్ని ఏం చేయాలంటే దేవునికి హోమార్పణగా ఇచ్చేయాలంటే. ఎప్పుడు ఇవ్వాలని చెప్పాడు? దాన్ని కూడా 7 దినములు తల్లి దగ్గర ఉండాలి. 8వ దినమున అది దేవునికి ఇవ్వాలి. అప్పుడు యాజకుడు దాన్ని ఏం చేయాలి? అర్పణగా అర్పించాలి. ఇది రూల్. ఇశ్రాయేలు పుట్టినటువంటి ప్రథమ సంతానం గురించి మాట్లాడుతూ ప్రథమ కుమారుడిని అంట అతడిని నాకు ప్రతిష్ఠించాలి, అతడు నాకు ప్రథమ ఫలం నావాడు. ఒకవేళ అతడు మరలా నీకు కావాలనుకో, నువ్వేం చేయాలి? యాజకుడు నియమించిన వెల ఇచ్చి అతన్ని విడిపించుకెళ్ళాలి, దేవునికి ఇచ్చేయాలి. ఎందుకంటే ప్రథమ సంతానం దేవుంది. నువ్వు అవునన్నా కాదన్నా దేవుంది. అది దేవునికి అర్పించాలంట, దేవునికి అప్పగించాలంట. వాడు మందిర పని నిమిత్తం పెరగాలంట. తల్లులారా, తండ్రులారా, నేను చెప్తున్నాను, మీ ప్రథమ సంతానాన్ని దేవుని మందిర పని కొరకు వారిని పెంచండి. మీరు వారు దేవునికి చెందినటువంటి వారు. వాళ్ళు మీకు హక్కుదారులు కాదాడు, వాళ్ళు మీ సొంతం కాదాడు. మీ కుమారులలో జ్యేష్ఠుడు నాకు ద బిబ్లికల్ ఎవిడెన్స్. ఇవన్నీ వాక్యాధారాలే. వారిని స్వార్థానికో లోకం కొరకో వారిని వాడకూడదు. వారిని దేవుని పని కొరకు విడిచిపెట్టాలి. నువ్వే విడిచిపెట్టాలి. నువ్వు లాగితే ఎలాగా? నువ్వే ప్రోత్సహించి నిలబెట్టాలి. మా అమ్మ పనిచేసింది నన్ను, మా నాన్న త్రాగుబోతైనా మందిరానికి వెళ్ళే విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేవాడు కాదు. వెళ్ళకపోతే కొట్టేవాడు, వెళ్ళానో లేదో తెలుసుకునేవాడు.
మా అమ్మ వెళ్ళకపోతే వాతలేసేసింది, వెళ్ళను లేదు తెలుసుకునేది. ఎందుకంటే నువ్వు ప్రథమ సంతానం, నువ్వు దేవునికి చెందినవాడు. నేను సేవకు వచ్చిన సంగతి మా అమ్మకి తెలియదు, మా నాన్నకి తెలియదు, ఎవరికి తెలియదు. మా అమ్మకి తెలిసిన తర్వాత, కువైట్లో ఉంది మా అమ్మ, అప్పటికి 6 నెలల తర్వాత తెలిసింది మా అమ్మకే. 6 నెలల తర్వాత దాటకి తెలిసింది. మా అమ్మ అందే, ఒరే ప్రథమ సంతానం, నువ్వు దేవునికి సంబంధించిన వాడు, మేము కూడా దేవునికే మొక్కాము నిన్ను, మేము చెప్పకపోయినా దేవుడు నిన్ను తీసుకున్నాడు తన పరిచయం. వెనక్కి తిరిగి చూడకో. నేను నిన్ను ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు, నేను నీకు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు, ఎవరు నిన్ను గౌరవించవచ్చు, గౌరవించకపోవచ్చు, కానీ నువ్వు వెనక్కి తిరిగి మాత్రం రావద్దని నాతో మాట్లాడాను. ఈ పిల్లలు దేవునికి ప్రథమ సంతానాన్ని దేవునికి ఇచ్చేయాలి. లేదు మీ స్వార్థానికి వారిని వాడుకోవాలంటే యాజకుడు నియమించిన వెలనిచ్చి వారిని విడిపించుకోవాలంటే, అదే పాట పెడుతున్నాం కదా పిల్లల్ని, దాన్ని పాటగా మార్చేసి మనం మీరే వెల చెప్పేస్తారు, దాన్ని మేము పాట పెట్టేసి ఆ వెలకి ఇచ్చేయాలి. సో అది ట్రెడిషన్ అయిపోయింది ఈ రోజుల్లో. అది వాస్తవం కాదు. అందరినీ పాట పెట్టవలసిన అవసరం లేదు. ప్రథమ పుత్రుడు, ప్రథమ సంతానం, అది గొర్రె కావచ్చు, మేక కావచ్చు, దూడ కావచ్చు, వాటి ఎవరు కావచ్చు, పక్షి కావచ్చు, అవన్నీ దేవుని మందిరానికి రావాలి. ఒకవేళ అది మీకు కావాలంటే, అయ్యగారు మరలా ఇది మాకు కావాలి, ఇది మాకు అవసరం అని వెల ఇచ్చి తీసుకెళ్ళాలి. దట్ ఈజ్ రూల్, బిబ్లికల్ రూల్. అది లోకంలో ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మంచిది. 8వ దినమున దేవాలయంలో తీసుకుని వెళ్ళే యేసయ్యని 8వ దినాన్న ఆయనకి సున్నతి చేశారు. 8వ దినాన్న ఆయనను సుమియోను ఆయనను ప్రతిష్ఠించాడు. 8వ దినాన్ని ఆయనలో దర్శనాన్ని చూశాడు సుమియోను. ఆధారం కనపడుతుంది మనకి. సుమియోను దేవాలయంలోకి వచ్చినటువంటి యేసయ్యని ఎత్తుకుని, నాదా సత్యస్వరూపి, ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోల్చుచున్నావు, నీవు ఇశ్రాయేలుకు మహిమగాను, నీ ప్రజలైన వారికి నీవు ఘనతగాను, సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ నీలో ఉంది అంటాడు. నేను కన్నులారా చూచానంటాడు యాజకుడు. ఆ రోజే మానవుని యొక్క రక్షణ కార్యం ప్రారంభమైనటువంటి దినం అది జనవరి 1వ తారీఖు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏ రోజు? ఆ రోజు మానవులకు రక్షణ కార్యం ప్రారంభమైన రోజు జనవరి 1వ తారీఖు. ఇప్పుడు చెప్పండి, దీన్ని ఎలా సెలబ్రేషన్ చేసుకుందాం? మనకి రక్షణ వచ్చిన దినాన్ని ఎలా సెలబ్రేషన్ చేసుకుందాం? మన కొరకు రక్తం చిందించబడిన దినాన్ని ఎలాగా ఈ పండుగను చేసుకుందాం? మనం డీజేలు పెట్టుకుని డ్యాన్సులు వేసుకుందామా? అల్లర్లతో, కేకలతో, బొబ్బలతో, గంతులతో సెలబ్రేషన్ కేకులు కట్ చేసుకుందామా? ప్రభువా, నా కొరకు నువ్వు రక్షణ సిద్ధపరిచిన దినమా, మొట్టమొదటిగా నువ్వు రక్తాన్ని చిందించిన దినమయ్యా, నా కొరకు లోకరక్షకుడిగా పుట్టావు, భూలోకంలో నీ పేరు నమోదు చేసుకున్నావు, 100కి 100 పాడుగా మానవుడిగా మారిపోయావు. ఎంత గొప్ప దేవుడువు నీవు ఆ రోజు పుట్టకపోతే, ఆ రోజు మొదటి రక్తాన్ని చిందించకపోతే, ప్రతిష్ఠించకపోతే నాకు రక్షణ లేదు ప్రభు అని దేవుడిని ఆరాధించాలా? లెక్కేయండి. 25, 25, 26, 27, 28, 29, 30, 31 ఫస్ట్ 8వ దినం. సో ఈ 8వ దినాన్ని మనము ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే, ఎక్కువగా సెలబ్రేషన్ చేసుకునేది ఎవరో తెలుసా? 8వ దినాన్ని క్రైస్తవులు ఎక్కువ చేసుకుంటారు. మందిరాల్లో 31 రాత్రి ప్రార్థనలు జరుగుతాయి, 31 పగల ప్రార్థనలు జరుగుతాయి. ఎందుకు అనంటే ఇది సత్యం. ఈ సత్యాన్ని ఎరగక ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలామంది రకరకాలుగా నడిపించుకుంటూ ఉన్నారు. ఏంటి ఉపయోగం? దాని సత్యముని ఎరిగి దాని ప్రకారం ఆ స్థితిని అనుగ్రహించిన దేవుణ్ణి ఆరాధించడం గొప్ప సంగతి కదా. ఇంకా మీరు నిర్గమకాండం చదవండి. ఇక నేను ఎక్కువ విషయాలు మీకేమీ చెప్పవసరం లేదు, అవన్నీ మీకు అర్థమైపోతాయి. ఒక మచ్చు తునకను నేను మీకు చూపించాను. ఒక మచ్చు తునకను నేను మీకు చూపించాను. అందుకని మనము దేన్ని చేస్తున్నామో అది దేవునికి మహిమకరమైందా కాదా, అది దేవుడు కోరదగిందా కాదా
అది దేవుడు అంగీకరించేదే కాదా, అది వాక్యానుసారమా కాదని మనం తెలుసుకోవడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. నాకు తెలియదంటే పొరపాటు, చదువు. లేదా పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడిందో దాన్ని అడుగు. ఇది కరెక్టేనంటారా, ఇది వాక్య పద్ధతేనా, ఇది వాక్యానుసారమేనా, దేవుడు దీన్ని బట్టి నన్ను సంతోషిస్తాడా, నాకు ఆయన రాజ్యంలో స్థానం ఉంటుందా, నా క్రియ దేవుని దగ్గరికి చేరతాదా, ఏ క్రియలు చేరతాయి అని దేవుడిని అడిగితే, సేవకుడిని అడిగితే చెప్తాడు. లేకపోతే వాక్యాన్ని అడిగితే కొన్ని రకాలుగా ప్రేరేపించవచ్చు, కానీ ఆ చెప్పబడిన సలహా ఏదైనా అది వాక్యానుసారమైందో కాదో మనం కూడా పరిశీలన చేసుకోవాలి. అలా చేసుకుని సెలబ్రేషన్ చేసుకుంటే ప్రతి సెలబ్రేషన్ మన జీవితాల్లో గొప్ప సంతోషం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మంచిది, షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ మనం విని ముగింపులోకి వెళదాం, చాలా సమయమైంది. నేను ఇది చూసినటువంటి వర్తమానం మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇది నేను ప్రిపరేషన్ చేసుకున్నది కాదు, చూచిన వర్తమానం, దాన్ని మీతో వివరించాలని నేను ఆశపడుతున్నాను. ఒకటి, పక్షిరాజు విశ్వాసి. పక్షిరాజు చెప్పండి, ఎవరు? విశ్వాసి. అడిగి చెప్పండి అమ్మా. పక్షిరాజు విశ్వాసి. యెషయా గ్రంథం 40:31 మూలవాక్యం ఏంటో తెలుసా? వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగిరుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. వారు పక్షిరాజు వలె, ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. చెప్పండి, ఎవరు? అందరు చెప్పాలి. ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎలా ఉంటారంట? నూతన బలాన్ని పొందుకుంటారట. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురంట, అలయక సొమ్మసిల్లక నడిచిపోవుదురు, నూతన బలము పొందుదురు. పక్షిరాజు అంట నూతన బలాన్ని పొందుకుంటుందట. ఎలా పొందుకుంటుంది? పాతదంతా కూడా పోయినప్పుడే నూతనమైంది వస్తుంది. పక్షిరాజుల గురించి ఒక వివరణ ఉంది. అయ్యా జాగ్రత్త, నా వైపు చూడండి, మీలో వినమాట, కొద్ది నిమిషాలు. పక్షిరాజు కొరకు అనేక రకాలుగా వర్ణించారు. దాంట్లో ఒక వర్ణన మీకు చెప్తూ ఉన్నాను. పక్షిరాజు అంట వృద్ధురాలైనప్పుడంట అది ఒక ఎత్తైన ప్రదేశం మీదకి వెళ్ళిపోయి అక్కడ ఒంటరిగా ఉండి అదేం చేస్తాడో తెలుసా? దాని ఒంటి మీద ఉన్న ఏకలు మొత్తం అన్నీ కూడా లాగేసుకుంటుందట. ఆలోచన చేయండి. మనం ఒక తెల్ల వెంట్రుకను మనం లాగాలనుకున్నప్పుడు వెరీ చిన్నది, మనకేం కలుగుతుంది? నొప్పి కలిగిద్ది కదా, బాధ కలిగిద్దా? ఒక వెంట్రుకను మన చర్మం మీద నుంచి ఒక వెంట్రుకను లాగేటప్పుడు ఎంత బాధపడతా ఉంటామో. సురుక్కుమంటారు ఒక ఇంటికి లాగితేనే. అలాగే నెత్తి మీద ఇంటికి లాగేసుకోండి, రక్తకోళ్ళు లేకపోతాయి. ఎంత బాధ అంటే అంత బాధ, ఎంత బాధ అంటే అంత బాధ. ఈ పక్షిరాజట ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళిపోయి ఒంటరిగా ఉండి దాని ఒంటి మీద ఉన్న ప్రతి ఏకను కూడా అది లాగేసుకుంటుందట. అలా మొత్తం ఏకలన్నీ లాగేసుకుంటుందంట. ఇంకా రాని ఏకలు ఏమైనా ఉంటే కనుక ఆ బండకేసు, అక్కడ ఉన్నటువంటి దానికేసు తన వీపుని గట్టిగా రుద్దుకుని మరీ పొడుచుకుని మొత్తం బయటకు లాగేసుకుంటుందట. అలా లాగినప్పుడు అదేమైందంటే వివస్త్రగా, ఇక దాని ఒంటి మీద ఒక్క ఏకలకుండా మొత్తం లాగేసుకుంటుందంట. రెండవది, మళ్ళీ ఆ ఏకలు మొలిచే వరకు అది బయటికి ఎలా వస్తుంది? ఇంకా రాదు, ఓ పక్కకి వెళ్ళిపోయి అలా ఉండిపోద్దంటే. ఎప్పుడు దాకా ఉంటుందంటే మళ్ళా దాని ఒంటి మీద ఒక్కొక్క ఏక మొలిచే వరకు మొలిచి అందమైనటువంటి పూర్వం మునుపటి కంటే మరి ఎక్కువైనటువంటి సౌందర్యాన్ని కలిగి అప్పుడు ఎగురుకుంటా వస్తుందట. ఆ సౌందర్యం, ఆ నూతన బలం తనకు ఏర్పడడానికి, తన శక్తిని పెంచుకోవడానికి, తన బలాన్ని పెంచుకోవడానికి అది చేసిన పని ఏంటంటే తన పాతదైనటువంటి స్థితిని అది దాని అంతటా అదే పోగొట్టుకుంటుంది. విశ్వాసి దేవుని కొరకు ఎదురు చూస్తూ పాతదైన ప్రతిదాన్ని నువ్వు వదులుకుంటేనే
క్రీస్తులో నువ్వు నూతన బలాన్ని పొందుకుంటావు. ఇదే విషయాన్ని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో పౌలు చెప్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును. ఇవి ఎవరి వలన అయినవి అంటే దేవుని వలన అయినవి. ఎవడైనా క్రీస్తునందున్న వాడైతే వాడు నూతన సృష్టిగా చేయబడాలంటే పాతవి గతించుకోవాలి. పాతవి గతించుకోవాలి. అవును, లోకాధికారం ఒక వ్యక్తి వదులుకోవడం బాధ, పెరికి వేయాలి. నేను అనేటువంటి స్వార్థంతో అహంతో బ్రతికేది దాన్ని వదులుకోవడం అంటే మనిషికి బాధ. ఎందుకంటే మనిషిని నేలమట్టి కొంగాలంటే బాధే కదా. వదులుకోవాలి, పీకేసుకోవాలి. ఇలాగా మనలో దేవునికి అయిష్టమైంది ఏదో, దేవునికి నచ్చనిదేదో, అలాగే మనలో దేవుడు కోరేదేదో, అది మనకి బాధగా ఉన్నా, అది మనకి చిన్నతనంగా ఉన్నా, అది మనకి అవమానంగా ఉన్నా, దానిని మనలో నుంచి మనం బయటికి నెట్టివేసుకున్నప్పుడే నూతన బలాన్ని మనం పొందుతాం. ఎన్ని క్రొత్త సంవత్సరాలు వచ్చినా నీలో పాత జీవితం పోకపోతే ఇక నువ్వెక్కడ నూతన సృష్టివి? ఇంకెక్కడ నువ్వు నూతన సృష్టివి? పాత అలవాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు నీలో నుండి పోవాలి. నాలో వాటిని ఒక్కొక్కదాన్ని నేను పోగొట్టుకుంటూ వచ్చాను. పాత స్నేహాలను కూడా నేను ఒక్కదినమే విడిచిపెట్టేశాను. నేను ఆకివీళ్ళలోనే పెరిగాను, ఆకివీళ్ళలోనే పుట్టాను. మా సొంత గ్రామం జల్లికాకినాడని ఆకివీళ్ళలోనే పెరిగాను, ఆకివీళ్ళలో పుట్టి ఆకివీళ్ళలోనే పెరిగాను. నా స్నేహితులు ఇప్పటికీ మీలో కొందరు ఎదిగిన వారు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో మీకు తెలుసు. వాళ్ళు నాకు ఫ్రెండ్స్. వాళ్ళతో ఒక్కడితో కూడా నేను సాంగత్యం చేయట్లే. నా కుటుంబంతో కూడా నేను కలిసి ఉండట్లా. ఎందుకంటే తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. నా ఫ్యామిలీ బాంధవ్యాలకి, నా కుటుంబాల్లో ఉన్నటువంటి శుభకార్యాలకి, అశుభ కార్యాలకి ఆ క్షణమే వెళ్ళి, ఆ క్షణమే గడిపి, ఆ క్షణమే వచ్చేస్తూ ఉన్నాను. కొంచెం బాధ నాకు అది. కానీ ఒక దేవుని సేవలో అనేకులు దేవుని కొరకు రక్షణలో సిద్ధపరచుట సమయాన్ని గడపాలి గనక, నా విధి అది గనక, నా కర్తవ్యం అది గనక, నేను అది నాకు బాధ అనిపించుకున్నప్పటికీ దాన్ని నేను విడిచిపెట్టాను. వాక్యానుసారంగా, వాక్య నిబద్ధతతో నేను క్రీస్తునందు ఉన్నవాడుగా, ఆయన సేవకుడుగా, ఆయన శిష్యుడిగా కొనసాగడానికి ఆ మమకారాల నుంచి నేను బయటికి రాగలిగాను. నేను నీ కుటుంబాన్ని వదలమని చెప్పట్లేదు, నీ బంధుత్వాలను వదలమని చెప్పట్లేదు, నీ స్నేహాల్ని వదలమని అంతకంటే నేను నీకు చెప్పట్లేదు. కానీ ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను, పాతదైనటువంటి నీ స్వభావం మారిందా? సంఘములో చేర్చబడి ఇంకా పాతదైనటువంటి స్వభావంతోనే నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? ఒకసారి టాలీ చేసుకో. టాలీ అంటారు. టాలీ ఆదాయము, ఖర్చు. టాలీ. ఒకవేళ ఖర్చు ఎక్కువై ఆదాయం తక్కువైందనుకో అప్పులు అంటారు. ఖర్చు తక్కువై ఆదాయం పెరిగిందనుకో ఏమంటారు? సంపన్నుడు అంటారు. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు అప్పులు ఊబులో కూరుకుపోయావా? దేవునికి రుణపడిపోతున్నావా? నీవు అంతకంతకు లోకపు పాపములో కొట్టుకుని పోతా ఉన్నావా? లేకపోతే క్రీస్తు మెచ్చే సమృద్ధి గలవాడవై, సమృద్ధి గలదానివై నువ్వు ఉన్నావా? ట్రస్ట్ యువర్ హార్ట్.
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నీ అలవాట్లు మారాలి, నీ సాంప్రదాయాలు మారాలి, నీ బుద్ధి మారాలి. బుద్ధి మారినోడు ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంటాడు. బుద్ధి మారినోడు బుద్ధిమంతుడైన వాడు బుద్ధిహీనుల మధ్యలో ఉన్న బుద్ధిమంతుడిగా ఉంటాడు. బుద్ధిహీనుడు బుద్ధి పొందుకుందామని ఆ దిక్కు ఈ దిక్కు తిరిగినా, అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా అలాంటి వారే ఎదురవుతూ ఉంటారు. ఆ బుద్ధి అలాగే ఉంటుంది. కానీ బుద్ధిమంతుడు బుద్ధిహీనుల మధ్యలో ఉన్న తాను బుద్ధిమంతుడిగానే ఉండగలుగుతాడు. నీతిమంతుడు అవినీతిమంతుల మధ్యలో ఉన్న తను నీతిమంతుడిగానే ఉండగలుగుతాడు. పరిశుద్ధుడు అపరిశుద్ధుల మధ్యలో ఉన్న తను పరిశుద్ధుడిగానే ఉండగలుగుతాడు. కానీ అపరిశుద్ధుడు నీతిమంతుల మధ్యలో ఉండి అవినీతిమంతులకి మధ్యలోకి వెళ్ళి అవినీతిగానే జీవిస్తూ ఉంటాడు. నీతిమంతుల మధ్యలోకి వచ్చి నీతి కలిగినటువంటి జీవితాన్ని ఈ శమంతైనా జీవించలేడు, ఈ శమంతైనా జీవించలేదు. నీ బ్రతుకు మారిందా? నీ కొరకు యేసయ్య చిందించిన ఆ మొదటి రక్త బిందువు నీ పాపాన్ని కడిగిందా? నీ దోషాన్ని కడిగిందా? యుగ పురుషుడైన మూల పురుషుడైన సఖ పురుషుడైన యేసులో నువ్వు నూతన సృష్టిగా చేయబడ్డావా? నీవు తెరికి వేసుకో. పాతదైనటువంటి నీ స్వభావాన్ని నీకు ఇష్టం లేకపోయినా బయటకు అవతల పడాయి. నీ మనస్సాక్షి ఒప్పుకోదు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఒప్పుకోరు. విడిచిపెడతానికి ప్రయత్నించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ జీవితం పాతది పోవాలి. రెండవది, నీ గూడు ఎత్తైన స్థలం మీద ఉండాలి. నీ గూడు ఎక్కడ ఉండాలి? ఎత్తైన. ఎత్తు పరిశుద్ధతకు సాదృశ్యం. ఎత్తు దేనికి సాదృశ్యం? ఎత్తు పైన ఉండేది. యేసుప్రభువు అంటారు, పౌలు అంటాడు, మనం పైవారం, మన కింద వారం కాదు. మనం భూ సంబంధులం కాదు, మనము దేవుని సంబంధులం. ఇదేం చేస్తారంట? పక్షిరాజు తన గూడిని ద్వితీయోపదేశకాండం 31:11 చదువుదాం. తొందరగా తీయండి. ద్వితీయోపదేశకాండం 31:11. చాలామందికి మాటలు మారవు, పనులు మారవు, ఆలోచనలు మారవు, ఏం మారవు. కానీ గొర్రెల మందలో చర్మమును కప్పుకున్న తోడేళ్ళలాగా జీవించేస్తూ ఉంటారు. మాదిరి ఉండదు వాళ్ళ జీవితాలు. అసలే క్రీస్తు పోలిక ఇతడు ఈమె అని చెప్పుకునేటువంటి ఒక లక్షణం ఉండదు. ముందే వెళ్తూ ఉంటే వెనకాల మనం తిడతా ఉంటారు చాలామంది. దేవుని వాక్యాన్ని బట్టి తిడితే అది వేరు. నువ్వు లోకస్తుడివై లోకస్తురాలువై తిట్లు తింటున్నావు చూసావా? అది నువ్వు యెహోవా కొరకు ఎదురు చూచి జీవించే జీవితం కాదు. చదువుదామా? నీ దేవుడని యెహోవా దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థలములో మనం ఉండాలి. మనకు నచ్చిన స్థలం కాదు, ఎవడు ఏర్పరచుకున్న స్థలం. అక్కడుండి మనం పండుగలు చేసుకోవాలి. నువ్వు ఎక్కడుండి పండుగలు చేస్తున్నావు? యోబు గ్రంథం 39:27. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కునా, తన గూడు ఎత్తైన చోటున కట్టుకొనునా, అది కొండ మీద నివసించును. అది ఎక్కడ నివసిస్తుంది? రెడ్డి చెప్పండి, ఎక్కడ నివసిస్తుంది? అమ్మా అందరూ చెప్పండి అమ్మా. కొండ మీద అది నివసిస్తుంది. కొండ చెప్పండి, ఏ పేటు అంట? కొండపేటు మీద. పేటు అనగా దాని అర్థం ఏంటంటే చేల్చబడినటువంటి స్థలం అమ్మన్నమాట. అందరూ నేను చూడండి,
కొండ అంటే ఏంటి తెలిసింది? కొండ కదా, ఇలా చేల్చబడిన స్థలం, ఆ మధ్యలో గూడు పెట్టుకుంటుందంట. ఎవరు? ఈ లోకంలో గద్దకు, పక్షిరాజుకు ఉన్నతమైన స్థలం ఏదంటే ఎత్తైన స్థలములో కొండపేటు. మనకు ఎత్తైన స్థలం ఏది? ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు, ఆయన చేల్చబడినటువంటి గాయాల్లో నువ్వు దాక్కోవాలి. అక్కడ నీ గూడు ఉండాలి. నా ప్రభు అయినటువంటి యేసు కొండలాంటి వాడు, బండలాంటి వాడు, స్థిరమైనటువంటి యేసయ్య నీ కొరకు, నా కొరకు ఆయన గాయాలు చేయబడ్డారు. ఈ కొండపేటు దేనికి సాదృశ్యం అంటే విశ్వాస జీవితంలో ఆయన గాయాలకు సాదృశ్యం. నీ భద్రత ఎక్కడో తెలుసా? ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి దేవుని గాయాల్లో. గాయాల్లో ఉన్నావు నీవు. ఆయనకి ఇష్టమైన స్థలం ఏదో తెలుసా? నీవు నివసింపదగినటువంటి ఆయనకి ఇష్టమైన స్థలం ఏంటో తెలుసా? ఆయన గాయాల్లో నీవు ఉండడమే. ఆయనలో నీవు ఉండడమే. నువ్వు ఆయనలో ఉన్నావా? దాని స్థలం ఎత్తైనటువంటి ప్రదేశం, దాని స్థలం చేల్చబడినటువంటి పేటు సందులు. అందుకని బండ సంధున పావురమా, పేటు పీటల పావురమా, ప్రియుడు నిన్ను కోరినాడు, భీతి చెందకుమా. వరుడు నిన్ను కోరినాడు, కలత చెందకుమా. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా. క్రీస్తు వచ్చు వేళ వేచియుందుమా, యేసు వచ్చు వేళ లేచియుందుమా. క్రీస్తు వచ్చు వేళ వేచియుందుమా, క్రీస్తు వచ్చు వేళ లేచియుందుమా. బండ సందున పావురమా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం కొండపేటులో ఉండాలి. క్రీస్తు గాయాల్లో ఉన్నదే సంఘం. నీ జీవితం క్రీస్తులో ఉన్నదా? క్రీస్తు గాయాల్లో అనగా కడగబడి పవిత్రమైనటువంటి జీవితంలో నీవు ఉన్నావా? శక పురుషుడైనటువంటి జీవితం యేసయ్య ఆయన సెలబ్రేషన్ చేసుకునేటువంటి దినం న్యూ ఇయర్. దాంట్లో ప్రవేశించే నీవు ఏ రీతిగా ఆ దినమును ఎదుర్కోవాలనుకుంటున్నావు? ఆయన గాయాల్లో నీవు ఉండి ఎదుర్కొంటున్నావా? ప్రభువా, నీ రక్తం, నువ్వు మొట్టమొదటి గాయం చేయబడ్డావు, నీ రక్తం మొట్టమొదటి బిందువులు నేను కడగబడ్డాను, నీ గాయాల్లో నేను ఉంటున్నాను అని చెప్పగలిగే జీవితం నీకుందా? మహోన్నతుడైన దేవుల్లో నువ్వు ఉన్నావా? పక్షిరాజు స్థలం, ఎత్తైనటువంటి స్థలం, విశ్వాస జీవితం, పైన ఉన్నటువంటి దేవునిలో నీ జీవితమై ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడుండి ఆహారాన్ని వెతికిద్దంటది. ఎక్కడుండి? అక్కడుండి ఆహారాన్ని వెతుకుతూ ఉంటుందట. విశ్వాస దృష్టి ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదాం. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను ఎలా ఉండాలి? తేటగా. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయంగా ఉంటుంది. నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా చెడ్డగానే ఉంటుంది. చెప్పండి, ఆలోచించేద్దాం. నీలో ఉన్నటువంటి వెలుగు ఏమైంటే చీకటి అయి ఉంటే ఆ చీకటి ఎంతో గొప్పదట. ఎంత గొప్పదంటే దాన్ని వర్ణించలేనంత గొప్పది ఆ చీకటి నీ జీవితంలో. ఆ బాధను వర్ణించలేకపోతున్నాడు, నరకంలోకి వెళ్ళినాడు. నేను తాళలేకపోతున్నాను నా తాపం అంటాడు.
విశ్వాసి కనుదృష్టి ఎప్పుడు తేటగా ఉండాలి. అంటే కనుదృష్టి అంటే దాని అర్థం ఏంటి? ముందు చూపు. కనుదృష్టి అంటే ముందు చూపు చాలా తేటగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. అప్పుడు నీ జీవితం అంతా క్లియర్గానే ఉంటుంది. నీ ముందు చూపు కన్ఫ్యూజన్గా ఉందనుకో, నీ లైఫ్ అంతా కన్ఫ్యూజన్. ముందు చూపేంటి? మన ముందు చూపేంటి? విశ్వాసకు ముందు చూపేంటి? నువ్వు తేటగా ఉండాలి. తేటదనం అనేది దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు, హోలీనెస్. చూడండి, బాటిల్ ఇలా తీసుకుంటాం, ఇలా చూస్తాం, దాంట్లో నలకలు ఉండడానికి ఏం చేయం మనం? గడి చెప్పండి. ఆ నలకలేంటి? వాటర్లో ఉండి ఏర్పడేటువంటి తెల్లటి పొరలే. నలకల్లా కనపడ తాగుతామా? మనం త్రాగే నీరు ఎలా ఉండాలి? శుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం. మన ముందు చూపు కూడా, మన భవిష్యత్ కాల జీవితాల గురించి కూడా మనము స్పష్టంగా ఉన్నప్పుడే, దేవుని యొక్క శుద్ధంగా ఉన్నప్పుడే మన జీవితం అంతా బ్రతికిన తర్వాత కూడా, చనిపోయిన తర్వాత కూడా ఎలా ఉంటుంది? వెలుగుమయంగానే ఉంటుంది. ముందు చూపు. నువ్వేది చేసినా ముందు చూపును దృష్టిలో పెట్టుకు చెయ్యి. అహరోను ముందు చూపును చూడక ఒక తప్పిదం చేశాడు. శాపాన్ని తన జీవితకాలం అంతా భరిస్తూనే ఉన్నాడు. అననీయ సప్ఫీరాలు ముందు చూపు నెరక్క తప్పిదం చేశారు. దాని ప్రతిఫలన వారు పొందుకున్నారు. సంసోను ముందు చూపు నెరక్క అసలు నా జీవితం ఏంటి, దేవుడు నాకు ఎందుకు బలాన్ని ఇచ్చాడు, ఎందుకు దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు, ముందు చూపుని